పిఠాపురం చూసాం. పిఠాపురం అంటేనే మనకు గుర్తొచ్చేది వర్మ తర్వాత పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. కానీ పాపం పవన్ కళ్యాణ్ గెలవడానికి వర్మ చాలా కష్టపడ్డారు. ఎలక్షన్ ముందు అందరికీ తెలుసు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్కి టికెట్ ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలే లేడీస్ బండబూతులు తిట్టడం కూడా చూసాము. తర్వాత చంద్రబాబు నాయుడు నచ్చజెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గెలుపులో 1000% వర్మ న్యాయం చేశాడనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గెలుపులో ముందు వరుసలో ఉండేది వర్మ అనే చెప్పాలి. సో అంత మెజారిటీ రావడానికి కూడా వర్మ అని అక్కడ వండే వాళ్ళంతా చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ వర్మకి ఇప్పుడు వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు పవన్ కళ్యాణ్ పైన. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు ఇక్కడికి వచ్చి చలామీ చేయడానికి, లోకల్ నేనే అంటూ కూడా పవన్ కళ్యాణ్కి వర్మ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నేనే లోకల్ అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. దీనిని ముఖ్య కారణం పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించడమే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన అలాగే బీజేపీ పార్టీలు. అయితే ఈ కూటమి జత కట్టడానికి ముఖ్య కారణము పవన్ కళ్యాణ్ అనే చెప్తూ ఉంటారు. టీడీపీ గెలవడానికి కూడా పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ గెలిచిందని కూడా చెప్తూ ఉంటారు. కూటమి చాలా కష్టపడి 3 పార్టీలను ఏకం చేసి అధికారంలోకి తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గం టికెట్ కూటమి పొత్తులో భాగంగా వచ్చింది. అయితే అక్కడి నుంచి పోటీ చేయాలని, విజయం సాధిస్తానని ఎంతో ధీమాగా ఉన్న పవన్ కళ్యాణ్ సీన్లోకి రావడంతో పిఠాపురం వర్మ ఆశలు అడియాసలు అయ్యాయని చెప్పాలి. ఎన్నికల సమయంలో టికెట్ రాకపోవడంతో వర్మ బాగానే అలిగాడు. కానీ ఆ తర్వాత చంద్రబాబు రంగంలోకి దిగడంతో కాస్త చల్లబడ్డాడని చెప్పాలి. వర్మ ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ కు చాలా సహాయం అందించాడు. వర్మ ఎంతో కష్టపడి పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచేలా తన క్యాడర్ ను సిద్ధం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవిస్తారని కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీంతో చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ ను గెలిపించడంలో ఎంతో కృషి చేశాడని చెప్పాలి వర్మ. అయితే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వర్మకు జనసేన నుంచి అనేక అవమానాలు కూడా ఎదురవడం చూసాము. కారు ధ్వంసం చేయడం కూడా చూసాము. వర్మ ప్రాధాన్యత నియోజకవర్గంలో వర్మని పిఠాపురంలో ప్రాధాన్యత తగ్గేలా చేస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేసి, ఈ నేపథ్యంలో తాజాగా పిఠాపురం వర్మ చేసిన మాటలు వైరల్ గా మారాయి. నేను లోకల్, నా ప్రాధాన్యత ఎవరు తగ్గించలేరంటూ వర్మ కామెంట్స్ చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వర్మ చేసినట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరి చూడాలి దీనిపైన జనసేన నాయకులు కానీ, నాగబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎలా స్పందిస్తారో. ఎందుకంటే ఇప్పటికే జనసేన వాళ్ళంతా పవన్ కళ్యాణ్ పైన చాలా జనసేన నాయకులంతా ఆల్రెడీ పిఠాపురం వర్మ పైన చాలా సీరియస్ గా ఉన్నారు. అసలు వర్మ ఆ ఏరియాలో ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఆయన ఏం మాట్లాడారో. చంద్రబాబు నాయుడు గారికి ఓటర్లో సైనికులు లాంటి నేను స్థానికుడిని, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని, నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని. నా హవా ఎవడో వచ్చి తగ్గిద్దానంటే తగ్గి హవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. చేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్లో బయలుదేరుతాడు, ఎక్కువ ఎక్కుతుంటాడు, దిగుబడి దిగుతుంటాడు. ఎక్కిదప్పుడేమో హౌసింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఆ బోగిలు ఎక్కించుకుంటాడు. మళ్ళీ ఇంకో చాట ఎక్కిదప్పుడేమో పట్టి మాఫియా డబ్బులు ఉంటే ఆ సంచులు బోగిలు వేసుకుంటాడు. అతను గురించి మనం ఏం చెప్పుకున్నా ఎన్నో రకాల బోగీలు, కాంగ్రెస్ బోగి, బీజేపీ బోగి, తెలుగుదేశం బోగి, ఆ బోగి, ఈ బోగి. దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతని టెక్నాలజీ కూడా ఎవరికి అవసరం లేదు. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించే అన్నారు అని ఇప్పుడు చాలా మంది అంటున్నారు. మరి దీనిపైన జనసేన వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.